హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. గుజరాతీ జైన సముదాయానికి చెందిన అల్టా ఆమె భర్త రాహుల్ మెహతా ఏప్రిల్ 23న నాసిక్లో జైన దీక్ష స్వీకరించనున్నారు. వారి కుమారుడు నమ్రా 3 ఏళ్ల కిందట 16 ఏళ్ల వయసులోనే జైన దీక్ష తీసుకొని సన్యాసి అయ్యారు. జైన సాంప్రదాయాలను అనుసరిస్తూ వస్తున్న వీరి కుమారుడు బాటలోనే వీరు కూడా సన్యాసులుగా మారాలని నిర్ణయించుకున్నారు. అల్టా ఎంఏ సోషియాలజీ పట్టభద్రురాలు. రాహుల్ మెహతా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్గా యాక్సెంచర్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. బిషప్ కాటన్ విద్యాలయంలో చదువుకుంటున్న సమయంలో తాను సన్యాసిగా మారతానని నమ్రా చెప్పిన తల్లిదండ్రులు కంగు తినలేదు. సాంప్రదాయకంగా కుమారుడికి దీక్ష ఇప్పించారు. ఇప్పుడు నమ్రా ముని వీరాజభూషణగా సన్యాసి జీవితాన్ని గడుపుతున్నారు. శ్రీమంతమైన జీవితాన్ని, సౌకర్యాలను విడిచి అత్యంత కఠినమైన సన్యాసి మార్గాన్ని అనుసరించేందుకు తమ కుమారుడు దీక్ష తీసుకోవడమే ప్రేరణ అని అల్టా మెహతా దంపతులు తెలిపారు. తాను 6 నెలల జైన సాధ్వీలకు సేవలు చేసి అందులోనే సంతోషం ఉందని గుర్తించానని అల్టా పేర్కొన్నారు. అల్టా మెహతాలు తీసుకున్న నిర్ణయాన్ని రాజాజీ నగర ఎమ్మెల్యే సురేష్ కుమార్ అభినందించారు. తన పార్టీ కార్యకర్త మహావీర్తో కలిసి రాజాజీ నగర నివాసంలో ఆలాతో ఆయన లేటి అయ్యారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.